శిరప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్ల బొచ్చడి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చూద్దామా మరి పారి. అబ్బబ్బబ్బబ్బా, అసలు మన కాడ కొన్ని పత్రికలు ఉన్నాయి. పత్రికలు మొదటి సంది మన తెలంగాణ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఈసంగాకుతూనే ఉంటాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు అసలు ఉద్యమమే లేదన్నట్టు రాతలు రాసి మందిని మత్మరిచ్చే పని పెట్టుకున్నాయి. ఇప్పుడేమో బీఆర్ఎస్ ఓడిపోయింది, చెయ్యికి జై అని గప్పాలు కొట్టుకుంటూ రాసినాయి. ఇంకా రాత్తనే ఉంటాయి. అవి ఏ పత్రికలో మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఇప్పుడు ఆ పత్రికల బండారం మల్లక బయటపడ్డది, మీరే చూడుర్రి. చంద్రజ్యోతి సారీ ఆంధ్రజ్యోతి పేపరు ఫస్ట్ పేజీలా రాసిన రాత చూడు వల్ల చేతికి పట్నం జై, నువ్వే రాజు నువ్వే మంత్రి అంటే రేవంత్ సార్కు డప్పన్నట్టు. ఇది రేవంత్ మరింత శక్తివంతం, కారు బేజారు. ఇక ఇది చదివి రేవంత్ సార్ దిల్కుషు కావాలని ఆంధ్రజ్యోతి ఓనరు ఆత్రం అన్నట్టు. మరి ఈనాడేమన్నా తక్కువనా, చేతికి పురస్కారం అని ఇగో గిట్లా రాసి సంబరపడ్డది ఆ పత్రిక. ఇప్పుడు అసలు ముచ్చట చెప్పుదాం. మున్సిపాలిటీ ఎలక్షన్ల రిజల్టులు చూసి చేయిపాటోళ్ల మోకాలు ముడుచుకుపోయినాయి. 90% సీట్లు, 80% సీట్లు, 70% సీట్లు గప్పలు కొట్టి సగం ఓట్లన పడకపోయే వరకల్లా వాళ్ళకు నిద్ర కరువైంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గీతీర్లా దుమ్ము రేపుతారని వాళ్ళు కూడా అనుకోలే. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ గట్ల కాదు కదా, అబద్ధాలు రాసి మనసు నిమ్మలం చేసుకున్నది. అంతెందుకు, ఓట్ల శాతం లెక్కలను చూడు ఎన్ని అబద్ధాలు రాసిందో. బీఆర్ఎస్ కు 15% ఓట్లు వచ్చినాయట, బీజేపీకి బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయట. బీజేపీకి 25% ఏసి పడేసింది. ఇక చెప్పు కదా, అంటే ఇది బీఆర్ఎస్ మీద బొండిగ దాకా పెట్టుకున్న కోపం కుతంత్రం కాకుంటే ఏంటిది ఇది. ఇక గిట్లా తప్పుడు రాతలు రాసిర్రు, రాతలతోని మందిని మోసం చేస్తాను. ఎలక్షన్ సంఘపోళ్ళు ఏం చేస్తారని మన టీ న్యూస్ వార్తలు చెప్పే వరకల్లా ఇక ఎలక్షన్ సంఘపోళ్ళు అసలు ఓట్లు సంగతి ఏందో బయట పెట్టిరు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కాంగ్రెస్ కు 15,05,006 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్ల దగ్గర 39% ఓట్లు అన్నట్టు. బీఆర్ఎస్ కేమో 10,87,347 ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు నడుమ ఫరకు 4.5 లక్షల ఓట్లే. అంటే శాతం ప్రకారం తీసుకుంటే 28.75% ఓట్ల పడ్డాయి కారు గుర్తుకు. ఇక బీజేపీకేమో 15.67% ఓట్లు వచ్చినాయి. ఇవి ఎలక్షన్ సంఘపోలే చెప్పిన లెక్క. ఆంధ్రజ్యోతి లెక్కేమో కాంగ్రెస్ కు 50% వేసిండు, బీఆర్ఎస్ కు బీజేపీ కంటే తక్కువ ఓట్లు పడ్డాయని రాసిరు. మరి ఎలక్షన్ సంఘపోలు చెప్పింది అబద్ధమా? మరి అసలైన లెక్కలు చూసి ఆ ఆంధ్రజ్యోతి బాసు రేవంత్ రెడ్డి సారు దోస్తు తలకాయ ఏడబెట్టుకుంటుండు. మరి రేపు సారీ తప్పైపోయింది, మేమేదో ఎట్టికి నంబర్లు వేసినాం, మేం రాసిన నంబర్లు తప్పు, బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయని రాస్తాడా? ఇంకేం రాస్తాడిగా. ఇగో గిట్లనే ఉందోళ్ళ ఆంధ్ర పేపర్ల కథ. పత్రికలు అంటేనే ఉన్నది ఉన్నట్టు రాయాలి, లోకంలో ఏమైతుందో చెప్పాలి. జనాలకు పత్రికల మీద నమ్మకం ఉంటది, పేపర్లు చదివితే నిజాలేందో తెలుసుకుంటారు. కానీ ఇప్పుడెట్లున్నది, ఇట్లా రేవంత్ సార్ మెప్పు కోసం అబద్ధాలు రాసి పేపర్లు చదువుతున్న జనాలను మోసం చేస్తున్నట్టే కదా. మరి ఇసంటి పేపర్ను మనం చదువుడు అవసరమా? ఇసంటి రాతలు చేయబట్టే అసలైన పేపర్లను కూడా దొంగ పేపర్ల కింద లెక్కేరా. అయినా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లకు బీఆర్ఎస్ ను తక్కువ చేసి చూయించిట్లా గదేం ఆనందం కావచ్చు. ఇంకో ముచ్చట చెప్పాలనా, పేపర్ల ఈ వార్తలు చూసి చెయ్యిపాటి లీడర్లే నవ్వుకుంటురట. శారాన మందం పర్ఫార్మెన్స్ ఇయ్యమంటే బారాన మందం కళాపోషణ చూయిస్తుండేంది, భజన గొట్టి జనం ముందు మర్యాద లేకుండా చేస్తురేంది పేపరోళ్ళని వాళ్ళే అనుకుంటురట. అదన్నట్టు ముచ్చట.
మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరు గెలిచిరో ఎవరు ఓడిపోయారో కూడా తెలిపోయింది. అయితే ఎలక్షన్లప్పుడు కొందరు పార్టీ లీడర్లు ఓటర్లకు పైసలు వంచురు కదా. అయితే ఈ పైసలు తీసుకున్న వాళ్ళు వచ్చిన పైకంతో కొందరు ఏమన్నా ప్లానింగ్లు చేసుకున్నారా అనోళ్ళ. సరే, ఎవరి ప్లానింగ్లు ఆళ్ళే, ఎవరి సంబరాలు ఆళ్ళే. అయితే ఓగైనే ఓటుకు పైసలు వచ్చినాయి కదా అని సంబరపడ్డాడు. కానీ ఆ సంబరం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. మరేమైందో చూడురిగా. నిజంగా మొన్నటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఓట్లకు కోట్ల రూపాయలు తిరిగినోళ్ళ లీడర్లు మంచినీళ్ళ లెక్క ఖర్చు చేసిరు. ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లు అయితే ఓటర్లకు బాగా పైసలు వంచిరని లోకమంతా చెప్పుకుంటుంది. చెప్పుకునుడేంది ఎన్నో వీడియోలు కూడా బయటికి వచ్చినాయి. అయితే ఆ సంగతి అట్లుంచితే గిటు చూడురోళ్ళ టవర్ మీద మనిషి దాని మీదకెళ్ళి దుంకి సత్తా అంటుండు. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లు ఉన్నప్పుడు లీడర్లు పైసలు మంచితే తీసుకున్నాడట. వచ్చిన పైసలతోని మంచి ఫోన్ కొనుక్కున్నాం అనుకున్నాడట. కానీ గాసారం చూడు, ఆ పైసలను ఎవరో దొంగోడు ఎత్తుకుపోయిందట. ఇక చెప్పు కథ. నోటి కాడికొచ్చిన కూడు నేల పాలైనట్టు మస్తు ఫీల్ అయిపోయిండు. పానమంతా అయిపోయింది. నిద్ర కూడా పట్టలేదట. నా పైసలు ఎత్తుకుపోయినోడు మర్యాదగా తెచ్చియాలి, లేకుంటే సత్తా అని ఓ గిట్ల టవర్ ఎక్కిండు. మన సంగారెడ్డి జిల్లా జోగిపేటల అశోక్ అనేట ఆయనకు ఈ అవస్థ వచ్చింది. ఈ ఎలక్షన్ల పుణ్యాన అని కొత్త ఫోన్ కొంటా అని మస్తు కలలుగా అన్నట్టున్నాడోలా. ఆ దొంగోడెవడో గాని ఈయన కలనంతా గిట్ల పీడ కల లెక్క చేసి పడేసిండు. ఏదైనా బస్ స్టాండ్ లో దిగు బస్ స్టాండ్ తీసుకుందా కొట్టిండి నా ఫోన్ లో కొట్టిందా నా ఫోన్ లో కొట్టిందా ఇద్దరం పోయి తెచ్చుకుంటా. కాదు, అసలు ఓట్ల కోసం పైసలు తీసుకునేందులా నోటుకు ఓటు అమ్ముకోవచ్చునా కథ గాని. అసలు పైసలు తీసుకునే తప్పు. అందున తీసుకున్న పైసలు ఎత్తుకోవేరు, రా పైసలు నాకు తెచ్చియాలి అని ఇంకా పబ్లిక్ గా టామ్ టామ్ చేసుకుంటా ఇట్లా చేస్తానంటే ఈ అశోక్ చాలా హట్ అయిపోయినట్టున్నారు కాదా. వచ్చేసిన ముచ్చట్లు చెప్పుకుందాం పారి. నిజం చెప్తున్నా, సర్కారు కొలువు అంటే సర్కారు కొలువేనోళ్ళ. సర్కారు కొలువు ఉన్నోళ్ళకు అసలు ఏమన్నా పరపతి ఉంటుందా? సాఫ్ట్వేర్లు గిఫ్ట్వేర్లు కూడా వాళ్ళ కింద వేస్టే అనుకుంటారు. అందుకే సర్కారు నౌకరు ఉన్న పిల్లగాడే ఇంటల్లునిగా రావాలి, నా బిడ్డకు గవర్నమెంట్ నౌకరైనకే ఇత్త కట్నం ఎంతైనా మంచిదే అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అయితే మనకెళ్ళన్నా గిట్లా మాట ముచ్చట పెట్టుకుంటారు కావచ్చు, కానీ బీహార్లో గట్లుండదు. ఎట్లుంటుందో ఎరికేనా చూడుర్రి మీరే జరా. అసలు గవర్నమెంట్ నౌకరు వస్తుందంటే ఎవ్వరన్నా కానీ మస్తుగా సంబరపడతారు, కానీ బీహార్లో మాత్రం భయపడతారు. కంటి మీద నిద్ర కూడా ఉండదు. ఎందుకంటే సర్కారు కొలువు సంపాదించిన వాళ్ళను ఎత్తుకోబోతారోళ్ళ. అది కూడా ఎవరనుకుంటుర్రు? ఆడవిళ్ళ తల్లిదండ్రులు. ఇగో గీ లగ్గం గట్లనే అయింది. పిల్లగాని ఎత్తుకుపోయి బల్మీటికి లగ్గం చేస్తాండ్లు. ఈ పిల్లగాడట కానిస్టేబుల్ నౌకరుకు తయారైతుండు. ఇక నౌకరు వచ్చేటట్టే ఉన్నది. ఈ ముచ్చట ఇగో ఈ పెండ్లి పిల్లల అమ్మనైనాకి ఎరికైంది. ఎట్లనన్న చేసి ఈ పిల్లగానికిచ్చి బిడ్డను లగ్గం చేద్దాం అనుకున్నారు. కిడ్నాపులు చేసే బ్యాచ్ కి సుపారీ ఇచ్చి మరీ పిల్లగాన్ని కోడిపిల్లని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చిర్రు. అదేనక ఈ పిల్లగాన్ని కత్తులతోని బెదరగొట్టి డ్రగ్స్ గిగ్సు పెట్టి బలిమీటికి బిడ్డతోని లగ్గం చేసిర్రు. ఇక చెప్పు కథ. అన్నట్టు బీహార్లో గిసొంటి లగ్గాలు ఎప్పటి సందు నడుతున్నాయి. సర్కారు కొలువు చేసేటోళ్ళని ఎత్తుకోబోవుడు, బిడ్డనిచ్చి బలమీటికి లగ్గం చేసుడు, ఇనకుంటే సంపుతామని బెదరగొట్టుడు, ఇదే నడిచేదట. అయితే కొన్నేండ్ల సంధి ఇదంతా ఆగింది. ఇగో మళ్ళా మొన్న షురు అయింది. ఇక ఈ పిల్లగాడు పెళ్లి చేసుకున్నాక మళ్ళా పోలీసుల కాడికి పోయి గిట్ల సంగతి నన్ను కిడ్నాప్ చేసి లగ్గం చేసిరని ఫిర్యాదు కట్టిండట. గట్లున్నది బీహార్లా సర్కారు కొలువు సంపాదించిన వాళ్ళ పరిస్థితి.
సరే పెళ్లి ముచ్చట చూసిర్రు కదా, ఇక ఇప్పుడు పెళ్లికి వచ్చిన చుట్టాల కళాపోషణ గురించి చెప్పాలి. ఇది వేరే పెళ్లి అన్నట్టు పెళ్లి దావతుల కాడ వస్తువులు గిస్తువులు పోతుంటాయి, బంగారం కూడా ఓడగొట్టుకుంటారు. అదేందో కొందరికి పెళ్లిళ్ళనే దొంగతనాలు చేయబుద్ధి అవుతుంది కావచ్చు. ఇప్పుడు గిట్లనికి అంటున్నా అంటే ఇగో ఈ పెళ్లి కాడ చూడు ఏమైందో మీకే సమజ్ అవుతుంది. కానీ ఇంకా పెండ్లి అంటేనే అదో సంబరం. చుట్టాలు దోస్తులు పిలిచినోడు పిలవనోళ్ళు అత్తుంటారు, పెండ్లి చూస్తారు, దావతులా కడుపు నిండా తింటారు. స్టేజ్ మీద పెండ్లి పిల్లను పెండ్లి పిల్లగాని చూసి మురిసిపోతారు. వాళ్ళతోని ఫోటోలు కూడా దిగుతారు. దీవెనార్తులు ఇచ్చి ఎవ్వరితో వాళ్ళు పోతారు. పెండ్లిళ్ళల్లా లొల్లులు పంచాయతీలు కూడా అవుతుంటాయి. ఇక అప్పుడప్పుడు దొంగతనాలు కూడా అవుతుంటాయి. అయితే జైపూర్లనుల్లా ఒక లగ్గమైంది. చూస్తుంటే పైసలుగా లోల్లే ఉన్నట్టున్నది కదా. స్టేజ్ మీద పెండ్లి పిల్లగాడు నిల్చున్నారు. అచ్చి మమ్మల్ని దీవనాతులు అని అనుకుంటా గట్లనే అచ్చేటోళ్ళు అత్తాండ్లు చేతుల చెయ్యి కలుపుతారు, ఫోటోలు దిగుతురు పోతురు. అయితే అగగో వెనక చూడురి ఒకడు టిప్ టాప్గా వచ్చిండు. అగో పెళ్లి పిల్ల వెనకనున్న బ్యాగును తీసుకొని పోతాడు. చూసేటోళ్ళు ఎవరన్నా గాని ఏమనుకుంటారు, పెండ్లోల తరపునే కావచ్చు, బ్యాగు పక్కకు పెడుతుండాలే అని అనుకుంటారు కదా. కానీ కాదు, వాడు దొంగోడు. పిలువని పేరెంటానికి వచ్చి పెండ్లి పిల్ల బ్యాగును ఎత్తుకుపోయిండోళ్ళ. ఆ బ్యాగులా 4 లక్షల రూపాయల విలువ గల నగలున్నాయట, పైసలున్నాయట. అవన్నిటినీ ఎప్పుడు చూసిండో గాని ఇగో గిట్లా దర్జాగా వచ్చి వెనక కూడా మరి చూడకుండా తీసుకొని పోయిండు. అటెంకా పెండ్లి పిల్ల బ్యాగు కోసం చూస్తే ఏమున్నది, అది కనబడలేదు. పెండ్లంతా ఆగమాగం జగన్నాథం. ఆఖరికి ఈ పెండ్లి వీడియోలా ఆ దొంగోని పర్ఫార్మెన్స్ బయటపడ్డది. గిట్టుంటే మరి కొన్ని పెండ్లిళ్ళు మొత్తానికి వీళ్ళ పెళ్లి కలకాలం అందరికి యాదికుండేటట్టు చేసిండు పో ఆ దొంగోడు ఎవడో గాని. ఈ లంచాలు పాడుగాను ఈ సర్కారు కొలువు చేసేటోళ్లకు ఫస్ట్ తారీఖు నాడొచ్చే జీతం కంటే కూడా జనం కాడ తీసుకునే లంచాల మీదనే బాగా పైరం ఉంటుందోళ్ళ. అసలు లంచాలు బాగా గుంజొచ్చనే సర్కారు కొలువు చేస్తారు కావచ్చు. అంటే అందరు కాదు, కొందరు గురించి అంటున్నా. ఆ కొందరు ఇట్లా ఇగో వీళ్ళు కూడా ఉన్నారు, దర్శనం చేసుకోరి మరి. వాయమ్మనే ఆగో ఏడ చూడు నోట్ల కట్టలే కదా. ఆగుర్రి ఈ నోట్లను చూసి ఏం పరిశాన్ అవుతారు. బంగారం చూస్తే చక్కెరచ్చి పడిపోతారు కావచ్చు. కిలో బంగారం 2 కిలోల వెండి ఇంట్లో దాచి పెట్టుకున్నాడోళ్ళా. ఇంతకు ఎవలి మహానుభావుడు అంటారా, సర్కార్ ఆఫీస్లా చిన్న కొలువు చేసే జూనియర్ అసిస్టెంట్. మన కాడ కాదు లేర్రి, ఇక రాజస్థాన్ రాష్ట్రంలా ఇక సర్కారు కొలువు అంటేనే అటెండర్ కాడికి వెళ్ళి పెద్ద ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరు చేయి తడపాలంటారు కదా. అంటే అందరు కాదు, కొందరు. ఇగో ఈ జూనియర్ అసిస్టెంట్ కూడా గదే బాపతట. పైసా ఇయ్యంది పెన్ను పేపర్ ముట్టనే ముట్టడు. గిట్ల లంచాలు తిని కోట్ల ఆస్తులు కూడా పెట్టిండు. దగ్గర 100 కోట్ల దాకుండవచ్చును. ఇక పాపం ఏదో ఒకనాడు వండుతుంది కదా. ఏసీబీ ఆఫీసర్లు ఈయన ఇంటిని చెకింగ్ చేస్తే ఇగో గిట్లా కిలోల కొద్ది బంగారం వెండి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇంకా బయటపడని ఎన్ని గానం ఉన్నాయో. అంటే మందిని ఎంత పీక తిని గింతగానం కమాయించిండు కావచ్చు ఈ మహానుభావుడు కదా. సరే రాజస్థాన్ ముచ్చట చెప్పినాక మన పక్క రాష్ట్ర పొలం నడుచుకోకుంటే వాళ్ళు ఫీల్ కాగల ఇంత. ఇగో వీళ్ళిద్దరు తోడు దొంగలు అంటే పోలీసులే. ఒకరు ఎస్ఐ, ఇంకొకనే కానిస్టేబుల్. ఇక పోలవరం జిల్లాలో పనిచేస్తారట. ఏదో కేసు కాకుంటే చేయాలనంటే లంచం కావాలని అడిగిరట. 20,000 లంచం తీసుకుంటుంటే ఏసీ బొల్లు దొరకబట్టిర్రు. ఇప్పుడు వీళ్ళ ముఖాలు గిట్లా మాడి మషైపోయినాయి. కాదు అసలు దినం ఇంతమంది లంచాలు తీసుకుంటుంటే దొరుకుతూనే ఉన్నారు. అయినా గాని ఒక్కలంటే ఒక్కరు కూడా ఎందుకు మారతలేరులా. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అంటే భయం లేకుండానే అవుతుంది అన్నట్టే కదా. దొరికితే మా అంటే సస్పెండ్ అవుతాం కావచ్చు, దొరకకుంటే లచ్చ పడుతున్నాయి కదా అనుకుంటుర్రా. మరి వీళ్ళు మారాలంటే ఏం చేయాలి కావచ్చు. పెద్ద శిక్ష ఏదన్నా పట్టుకత్తనే ఈ లంచాలు లేకుండా చేయొచ్చు కావచ్చు కదా. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకుని అత్త. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.